నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తాం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హామీ. నర్సరావుపేట పట్టణంలోని వరవగట్ట ప్రాంతంలో ఆకస్మికంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్. డీఎస్పీ ఎం నాగేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసుల తనిఖీలు. శ్రీకృష్ణ గోపికల వేషధారణలో 100 మంది విద్యార్థులు. మాచర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నర్సరావుపేట పట్టణంలో గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్. వివరాలు తెలియజేసిన డీఎస్పీ ఎం నాగేశ్వరరావు. ఘనంగా శ్రీ ముత్యాలమ్మ తల్లికి బోనాలు. పెదకూరపాడు మండలం 75 తాలూరు. సురక్షిత సమాజమే పోలీసుల లక్ష్యం. అందుకు ప్రజల సహకారం అవసరమని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. నర్సరావుపేటలోని ప్రతి వార్డులో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హామీనిచ్చారు. నర్సరావుపేటలోని 5, 6, 7 వార్డులో ఎమ్మెల్యే చదలవాడ పర్యటించి ప్రజలతో సమస్యలపై చర్చించారు. ఇస్లాంపేటకు చెందిన ప్రజలు అనేక సమస్యలపై ప్రస్తావించగా తప్పనిసరిగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటించడం జరుగుతుందని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. పురపాలక శాఖ పరిధిలో అనేక సమస్యలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు దెబ్బతిన్నాయని వాటిని మరమ్మతులు చేసేందుకు అధికార సిబ్బంది చర్యలు చేపట్టారు. పట్టణంలోని ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు పెరగడానికి గుర్తించామని వాటిని తొలగించేందుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధుల ఉధృతి తగ్గించేందుకు పట్టణంలో వాకింగ్ చేయిస్తాం. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో పాటు టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పర్యటనలో పాల్గొన్నారు. మరి ప్రతిరోజు నర్సరావుపేట పట్టణంలో ప్రతి వార్డుకి వెళ్ళడం జరుగుతుంది. ఆ సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ ద్వారా, అదేవిధంగా గ్రామ వార్డు నాయకుల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. మన నర్సరావుపేట పట్టణాన్ని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి కూటమి ద్వారా ప్రణాళికబద్ధంగా మున్సిపాలిటీని బాగు చేయడానికి ముందుకు వెళ్తున్నాము. దీనిలో మున్సిపల్ అధికారులు కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు 7వ వార్డులో మేము అందరం కూడా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ కాలువలు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటందరికి కూడా వాటి వల్ల మొక్కలు పెరిగిపోయినాయి, బాగా నీళ్లు నిలబడుతున్నాయి. దానివల్ల దోమలు ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి వచ్చే వారంలో వీటిని శుభ్రం చేస్తాము, సైడ్ కాలువలు కట్టిస్తాము, ఫాగింగ్ చేయిస్తాము, ఫెనాయిల్ కొట్టిస్తాము, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ కూడా వేయిస్తాము. ఏదైతే ఇప్పుడు వైరల్ ఫీవర్స్, సీజనల్ వ్యాధులు వీటన్నింటి కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సచివాలయం ద్వారా వైద్య సిబ్బంది కూడా రావడం జరిగింది. అన్ని కార్యక్రమాల దగ్గరుండి మన నర్సరావుపేట పట్టణాన్ని మనమే బాగు చేసుకోవాలి. మన పట్టణంలో ఉన్న వార్డులో ఉన్న నాయకులు కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ, మున్సిపల్ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం గడిచిన 3 నెలలుగా స్టాప్ డయేరియా, స్టాప్ డెంగ్యూ, స్టాప్ మలేరియా ప్రోగ్రాం చేశాము. దానివల్ల నర్సరావుపేట పట్టణానికి డెంగ్యూ అనేది లేదు, మలేరియా రాలేదు, అదేవిధంగా డయేరియా కూడా లేదు. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ మనం అందరం కూడా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ రాకుండా జాగ్రత్త వహిద్దామని మేము డ్రైవ్ చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వార్డులో ఉన్న నాయకులు, సచివాలయం సిబ్బంది, మున్సిపల్ అధికారులు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జాగ్రత్తగా చేపట్టాలని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని వరవగట్ట ప్రాంతంలో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక సోదాల్లో సరైన పత్రాలు లేని 46 బైక్లు, 4 గొడ్డళ్లు, కర్రలు, కత్తులు, దీపావళి మందులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేట పోలీస్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల్ని కాపాడేందుకు ఇటువంటి తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తామని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఎవరైనా నూతన వ్యక్తులు మీ ప్రాంతంలో మకాం వేస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలన్నారు. నర్సరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట 1 టౌన్ ఏరియాలోని వరవకట్ట ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. 4 to 7 దాదాపు 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది స్టాఫ్తో మొత్తం చెక్ చేయగా 46 అనాథరైజ్డ్గా తిరుగుతున్నటువంటి 2 వీలర్సు, 2 ఆటోలు, 18 మందిని ఆధార్ కార్డులు లేకుండా రిసైడింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రాపర్గా చెక్ చేసి
వీటిని ఒరిజినల్ రికార్డ్స్ కానీ ఉండేటట్టయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రికార్డ్స్ లేని వాటిని ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. అనాథరైజ్డ్గా తిరుగుతున్న వెహికల్స్ మాత్రం మీరు ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్సు, బుక్ పెట్టుకోవాలి. మీరు కానీ అవి కానీ పెట్టుకోకపోతే మీ వాహనాలని ఎక్కడైనా సరే ట్రాఫిక్లో చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టౌన్లో నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తుంది. వాటిపైన కూడా భవిష్యత్తులో దాడులు చేయడం జరుగుద్ది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా పాలల్లో కూడా కొన్ని అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది. గతంలో కేసులు కట్టున్నాం. వాటిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఎరువు మందులు కానీ, పురుగు మందులు, తర్వాత వీటికి సంబంధించిన అడల్ట్రేషన్ కూడా జరుగుతుందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. భవిష్యత్తులో వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మాచర్లలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పట్టణంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలో కనిపించి అల్లరి చేశారు. స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్, నారాయణ చైతన్య తదితర పాఠశాల అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. అనేక మంది చిన్నారులు కృష్ణునిగా గోపికల వేషధారణ కనిపించి పిల్లల తల్లిదండ్రుల్ని, గురువుల్ని ఆకట్టుకున్నారు. అనంతరం కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీకృష్ణునితో ఉట్టి కొట్టే కార్యక్రమం పాఠశాల యాజమాన్యాలు నిర్వహించాయి. విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్సరావుపేటలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నర్సరావుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 కిలోల గంజాయి, 62,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్ట్ అయిన వారి ఫోన్స్ ద్వారా దీని వెనుక ఉన్న గంజాయి ముఠాను వెలుగులోకి తెస్తామన్నారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో మరి పల్నాడు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి నరసరావుపేట సబ్ డివిజన్ 2 టౌన్ సిఐ, అదేవిధంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న వలి ఎస్బి ఎస్ఐ, వీళ్ళందరూ కాంబినేషన్లో రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పెద్ద గంజా అమ్మే ముఠాని పట్టుకోవడం జరిగింది. అందుట్లో మైలపోగు వెంకటేశ్వరి, తర్వాత గంజి సుబ్బారావు, వినుకొండ సుల్తాన్ బి అనే ముగ్గురు ఈ గంజాయి పట్టుకొని అమ్ముతున్న సమయంలో ఈ స్వర్గపురి రోడ్డు వద్ద ఒక 10 కేజీల గంజాని మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని చెక్ చేస్తే 3 సెల్ ఫోన్లు, 62,000 రూపాయలు క్యాష్ కూడా దొరకడం జరిగింది. దీని వెనక చాలా విచారించాల్సింది ఉంది. ఇది వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం ఉన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో చాలా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, చేసి ఇంకా చాలా మందిని పట్టుకోవాల్సింది ఉంది. ప్రస్తుతం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఇవన్నీ స్వాధీనం చేసుకొని మరి ఈ రోజున
రిమాండ్కి పంపిస్తున్నాం. సెల్ ఫోన్లలో వాళ్ళ యొక్క ఫోన్లు ఆధారంగా కాల్ డీటెయిల్స్ పెట్టి ఎవరెవరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నారు అనేది ఇంకా డీప్గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మీకు మళ్ళీ చెప్తాం. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం 75 తాలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లికి ఆదివారం బోనాల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ముత్యాలమ్మ తల్లికి బోనాలు చెల్లించడం ఆచారంగా వస్తుందని కుల పెద్దలు కిన్నెర అచ్చయ్య భిక్షాలు తెలిపారు. సంచార జీవనం సాగిస్తూ సుదూర ప్రాంతాల్లో నివాసం ఉండేవారు కూడా ముందు రోజు గ్రామానికి చేరుకుని గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లో పూజలు చేసి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. మహిళలు తమ ఇంటి ముందు రంగవల్లులు ముగ్గులతో అలంకరించారు. ప్రతి ఇంటి నుండి బోనం తీసుకుని సామూహికంగా బయలుదేరి శ్రీ ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం రామలయం వద్ద వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మిత్రులుగా వ్యవహరిస్తారని, శత్రువులు మాత్రం కాదన్నారు. ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండి కష్టాలు తీర్చేలా ఉంటారని తెలిపారు. పోలీసు స్టేషన్ల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోలీసులను చూసి భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు. సమాజంలో ఎక్కువగా మొబైల్ ఫోన్లను వాడుతున్నారని, అయితే ఒక్కోసారి ప్రమాదాలకు దారి తీసేలా ఉందని 2 రోజుల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలలు, కాలేజీలకు వెళ్తున్నప్పటికీ వారు ఏం చేస్తున్నారో గమనించాలన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎవరైనా మీ మొబైల్కు సంబంధించిన ఓటీపీ నెంబర్ వచ్చిందని చెప్పాలంటూ కాల్ చేస్తే సమాచారం ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఏ కుటుంబమైనా ఇతర ప్రాంతాలకు వెళ్తే సమయంలో తమ డబ్బు, బంగారం, బ్యాంకు లాకర్లు దాచుకోవాలని, అయితే ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లే సంగతిని మాత్రం ఇంటి చుట్టుపక్కల వారికి తెలియజేసి గమనించాలని కోరటం మంచిదన్నారు. అదేవిధంగా ఆడపిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టే దిశగా కృషి చేస్తామని హామీనిచ్చారు. తమ పిల్లలు మొబైల్లో అపరిచితులతో ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పూర్తి సమాచారం ఇవ్వకుండా చూడాలన్నారు. అనంతరం ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు పెట్రోలింగ్ చేసే రాత్రి సమయాల్లో సహకరించాలని, అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించడం తల్లిదండ్రులు మానుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. మనకి ప్రోగ్రామ్ వారధి అని పెట్టాము. వారధి అంటే తెలుగులో అర్థం ఏంటంటే ప్రజలకి పోలీసుకు మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు. అంటే జనరల్లీ నేను కూడా పుట్టినప్పటి నుంచి ఈ పోలీస్ పనికి రావడం వరకు ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేది కాదు. తర్వాత పోలీస్ పనికే వస్తున్నట్టు అయిపోయింది. సో అదేవిధంగా చాలామంది పోలీస్ స్టేషన్ ఏ రీజన్ కోసం రారు, అది మంచిది యాక్చువల్లీ. రవీంద్ర తర్వాత కొన్ని చెప్పండి. సో అది చాలా మంచిది. ఒకవేళ రావాల్సిన పరిస్థితి వచ్చినా పోలీస్తో పాటు మాట్లాడాలన్నా అనవసరంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేసిన వాళ్ళు తప్ప. దానికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కోసం అంటే ప్రతిసారి కూడా సమ్టైమ్స్ పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడగలుగుతాం, మాట్లాడలేము. అంటే నేను ప్రతి ఒక్కటికి రాలేకపోయినా మన సిఐ గారు కానీ, ఇప్పుడు మన ఫిరంగిపురం వీరేంద్ర గారు ఉన్నారు, ఇలాంటి ప్రోగ్రామ్ కంటిన్యూస్గా కమింగ్ డేస్లో పెడుతూనే ఉంటాము. సో మీ ఇంటి దగ్గరే మేము వచ్చి మీతో పాటు మీటింగ్ పెడుతున్నప్పుడు ఒకటి అవగాహన మీకు వస్తాయి. రెండవది మీరు పోలీస్ అంటే తప్పు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదన్న ఒక భరోసా మీకు, కాన్ఫిడెన్స్ మీకు వస్తాయి. దానికోసం ఈ వారధి అనే ఒక ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఇప్పుడు వరకు మీరు అందరూ అంటే ఎందుకు వీడియో అంటే దానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడానని అనుకోండి, మీకు ఒక 5 నిమిషాల్లో బోర్ కొడతాయి.
ఎవరు విన్నరు. కాబట్టి వీడియో ప్లే చేస్తామని అనుకోండి, ఒకటి మీకు ఉన్న ప్రాబ్లమ్ మీకు క్లియర్గా అర్థమవుతాయి, రెండవది మీకు బోర్ కొట్టదు. దానికోసం వీడియో అనేది మనం డిసైడ్ చేయడం జరిగింది. మీరు అందరూ వీడియో చూశారు కాబట్టి ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ కూడా మీరు అందరూ ఒక వీడియో వచ్చింది, మీరు అందరూ చూసారని తెలియట్లేదు. అన్ని వీడియోస్ అందరికి ఎంత దూరం అర్థమైందని తెలియట్లేదు. మేబీ ఒక అమ్మాయి వీడియో శాంపుల్కి పెడతాము. అంటే ఇప్పుడు చాలా క్రైమ్స్ అంటే నేరాలు మేము చాలా చూసిన వరకు నేరాలు ఎవరు అమ్మాయి అంటే ఆడపిల్లలకు సంబంధించిన నేరాలు చాలా ఎక్కువ జరుగుతుంది. అలాంటి జరుగుతుందంటే మెయిన్ మనకి మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఫ్రెండ్షిప్ అయిపోవడం, వాళ్ళతో పాటు అన్ని షేర్ చేసుకోవడం, ఇదే ప్రాబ్లము మేము ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం. సో ఇది ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది వచ్చారు, కొంతమంది రావట్లేదు. ఇక్కడ ఎవరు వచ్చారో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఇది తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాము. పేద మధ్య తరగతుల వారికి ఉపయోగపడే బ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. మాజీ చైర్మన్ మానం ఆంజనేయులు సహకార వ్యవస్థ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే లక్ష్యంతో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకును స్థాపించడం జరిగిందని సహకార వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే మాజీ చైర్మన్ మానం ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ప్రస్తుత చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు అధ్యక్షత వహించారు. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు మాజీ చైర్మన్ ఆంజనేయులు తెలిపారు. 2025 మార్చి నాటికి బ్యాంక్ 8,000 కోట్ల లక్ష్యంగా డిపాజిట్ల సేకరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ PRVPS గంగరాజు 2 కోట్ల రూపాయల డిపాజిట్ అందిస్తున్నట్లు సభలో ప్రకటించారు. అదేవిధంగా నర్సరావుపేట బ్రాంచ్లో 2 లక్షల రూపాయల తొలి డిపాజిట్ బ్రాండ్ను పట్టణానికి చెందిన బి మురళికి చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు మాజీ చైర్మన్ మానం ఆంజనేయులు అందజేశారు. నిష్ణాతులైనటువంటి ఆనాటి బారిస్టర్ చదువుకుని న్యాయవాదులుగా విశాఖపట్నం కేంద్రంలో ఆనాటి రోజుల్లోనే న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గంగవరం గ్రామానికి చెందిన చెలువాది నాగమల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ని కలవడానికి 15 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి నా ధన్యవాదములు. నా పేరు నాగమల్లేశ్వరరావు, చెలువాది, గంగవరం గ్రామం, గురజాల మండలం, గుంటూరు జిల్లా. అన్నయ్య, మీరు 15 సంవత్సరాల క్రితం నన్ను కథ రాయమని చెప్పారు. మీరు చెప్పినట్లుగానే నేను మంచి కథ రాశాను, మీ దగ్గర తీసుకొచ్చాను. మీరు వారణాసిలో మీకు నేను స్టోరీ చెప్పాను, కథ విని చాలా బాగుంది, రీసైన్ చేసుకోరమ్మా అని చెప్పారు. నేను రీసైన్ చేయించుకొని వచ్చానన్నయ్య. 2012లో రీసైన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మీకోసం తిరుగుతూనే ఉన్నాను. నాకు కలవటానికి కుదరడం లేదు, కొంతమంది కలవనివ్వలేదు. సో నన్ను గుర్తించి ఇప్పటికైనా నాకు ఒక్క అవకాశం ఇవ్వన్నయ్య. 15 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను. నా అన్నయ్య కోసం నేను 15 సంవత్సరాలు తిరిగాను. మీరు నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి అన్నయ్య. నేను మీకు పూర్తిగా కథ చెప్తాను. మీకు ఇష్టమైతేనే చేయండి అన్నయ్య. నేను మీ అభిమానిని కాబట్టి నేను వేరేది కోరుకోను. మీకు బాగుంటేనే కథ చేయండి, లేదంటే లేదు. నేను రాసిన కథ కొణిదెల ఫ్యామిలీ మల్టీ స్టార్ మూవీ. సేవా సంస్థలు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ స్వచ్ఛందంగా సేవా సంస్థలు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలంటే తద్వారా గ్రామీణ ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరులోని విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ట్రస్ట్ నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రాంతాల్లో సేవా కార్యక్రమం నిర్వహించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. భాష విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, జన చైతన్య వేదిక లక్ష్మారెడ్డి, సిపిఐ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. యొక్క పనితీరు కేవలం గుంటూరు, విశాఖపట్నం కాదు, 2 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, ఇటు ఆంధ్ర రెండిట్లో కూడా ఎన్నో లక్షల మంది కస్టమర్స్తో కొన్ని కోట్ల వ్యాపారం చేస్తూ ప్రజలకి చాలా దగ్గర అవుతూ చిన్న చిన్న బిజినెస్ ఏదైతే ఉన్నాయో, వ్యాపారాలు ఉన్నాయో వారికి చేదోడు వాడోడుగా ఉంటూ రైతులకు కూడా అన్ని సమయాల్లో కూడా హెల్ప్ చేస్తూ కోఆపరేటివ్ బ్యాంక్ రంగంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఒక మార్క్ ఈ 20-30 సంవత్సరాల్లో కూడా చేసుకోగలిగారు. మరింతగా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మరింత మందికి సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు
ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్తో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్తో కలిసి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని మంచిది. మరింతగా ఎవరైతే బ్యాంకులో కస్టమర్స్ ఉన్నారో వారికి చేరువవటంలో కానీ కొత్త వారికి ఎవరైతే సేవా సంస్థ ద్వారా మరింత పేదవారికి చేరువవడానికి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని కేవలం సిటీ బ్రాంచెస్లోనే కాకుండా రూరల్ బ్రాంచెస్లో కూడా చేయాలని కోరుతూ హెల్త్ క్యాంప్ ఎంత బాగా అయితే చేస్తున్నారో దానికంటే కూడా దాంతో పాటుగా కస్టమర్స్కి కూడా మరింతగా సర్వీస్ అందించాలని చెప్పి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మహిళలపై అత్యాచారాలు వేధింపుల్ని సమాజంలోని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయని, అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వికృత చేష్టలకు పాల్పడడంపై తెలుగుదేశం పార్టీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుండి సస్పెండ్ చేసి రాజకీయాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే గవర్నర్ కలుస్తామని మాణిక్య వరప్రసాద్ తెలిపారు. మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు, మహిళలు వేధించేవాళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి శక్తులపై మహిళా మొత్తం భారతదేశం కూడా నిరసన తెలుపుతూ పెద్ద ప్రదర్శన చేశారు. ఇక్కడ కలకట్టాలో ఒక మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యవస్థలు అందరూ కూడా వచ్చి నిరసన తెలియజేశారు. అలాంటి దోషులపై చర్య తీసుకోవాలి. సమాజం అంతా ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే నిన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వికృత రూపాన్ని మహిళలపై తను చూపించినటువంటి ఒక దుర్మార్గమైన వీడియోస్ చేశారు. అలాంటి వ్యక్తుల్ని తన పార్టీలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం వైసీపీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను. అలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పంపించేసి, సస్పెండ్ చేసి, లేకపోతే రిమూవ్ చేసి రాజకీయాలకు సంకేతాన్ని మాత్రం ఇప్పుడు దేశం మొత్తం కూడా మహిళా లోకాన్ని, మహిళలపై జరుగుతున్న అత్యాచారం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే రాజకీయ పక్షాలన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్తా ఉంటే వైసీపీ మాత్రం నిమ్మకం నేర్చుకుంటుంది. అలాంటి వారు ప్రోత్సహిస్తాను. ఎవరో పొద్దున్న నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఈ గురించి మాట్లాడుతూ ఏంది అన్యాయం ఇలా జరుగుతూ ఉంది, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు వస్తే రాజకీయ నాయకులు కూడా విలువ ఉండదు, రాజకీయాలు ఇలాంటి వాళ్ళు పంపించాలి కదా అని మాట్లాడితే ఇంకా ఆయన అన్నారు, రేపు ఈ అనంతబాబు ఇంకా అనంతపూర్లో ఒక అతను ఉన్నారు, ఒక ఎక్స్ఎం, వాళ్లతోనే వైసీపీ కార్యకర్తలు శిక్షణా శిబిరాలు పంపిస్తారు. అలానే దళితులను ఎలా అణిచివేయాలనే సబ్జెక్ట్ పట్ల వైసీపీ కార్యకర్త శిక్షణా శిబిరాలు ఎవరంటే ఈ అనంతబాబు, అంటే ఒక అబ్బాయిని చంపి గోల్డ్ గెలుపు చేశాడు కదా దళితులు డ్రైవర్ని, అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్సీ ఉంది తోట తిరుమూర్తి, వాళ్ళిద్దరితో క్లాసులు తెప్పిస్తాడు. వైసీపీ కార్యకర్త శిక్షణా శిబిరాలు తెప్పిస్తాడు. ఏ విధంగా దళితులు అణిచేయాలో వాళ్ళిద్దరితో, ఏ విధంగా మహిళలను వేధించాలో వైసీపీ శిక్షణా శిబిరాలు అనంతబాబుతో అనంతపూర్లో ఎక్స్ఎంపీ ఉన్నారు, అతనితో శిక్షణా తరగతులు నిర్వహించి వైసీపీ కార్యకర్తలకు మంచి ఈ విధంగా ఎలా చేయాలి, దళితులను ఎలా అణిచివేయాలి, మహిళలను ఎలా వేధించాలో ట్రైనింగ్ ఇస్తారంట. అంత దౌర్భాగ్యం, అంత విచ్చలవిడితనం ఆ పార్టీలో తయారైంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ ఎమ్మెల్సీ పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానిపై ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఉండటం, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు ఉండటం అనేది రాజ్యాంగానికి విరుద్ధం. వాళ్ళని రద్దు చేయాలని చెప్పి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి గవర్నర్ని, కోర్టుని త్వరలో మేము ఆశ్రయించబోతాము. ఇలాంటి వాళ్ళ రాజకీయాలు సిగ్గుండాలండి. సమాజం మొత్తం 130 కోట్ల మంది భారతీయులు మొత్తం ముక్తఖండంతో మహిళలపైన అత్యాచారాలు చేసే వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉంటే మీరు ధైర్యంగా అలాగా చేసిన వాళ్ళని పార్టీలో ఉండి కొనసాగిస్తారా? పార్టీలో కొనసాగిస్తారా? అనంతబాబుని, తోట తిరుమూర్తుల్ని, దళితుల్ని చంపేసినందుకు దళితులు శిక్షించాడని అతని మీద శిక్ష పెడితే అతను కొనసాగిస్తావా? దళితులు చంపి జోలులో చేసి నేనే చేశానని చెప్తే అతను కొనసాగిస్తావా? మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే, దుర్మార్గాలు చేస్తుంటే వాళ్ళని కొనసాగిస్తావా? వాళ్ళ ఎమ్మెల్సీ కొనసాగిస్తావా? వాళ్ళ మీద కనీసం సస్పెండ్ చేయలేవా? నువ్వు అంత నిస్సాయిత ఉంది నీ దగ్గర. అలాంటి రాజకీయ వ్యవస్థ నడుపుతున్నాను. సిగ్గుతో తల ఉంచుకోవాలి రాజకీయాల్లో. అందువల్ల వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను నేను, వాళ్ళ ఇరువురిని, అనంతబాబుని,
తోట త్రిమూర్తి ఇలాగ రాజకీయాల్లో మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించేవారు. వీళ్ళతో రాజకీయ శిక్షణ శిబిరాలు పెట్టిస్తావా? ఆ స్థాయికి దిగజారుతారని ఇలాంటి విషయాలు మానుకోండి, ఇలాంటి ఆలోచనలు మానుకోండి. ప్రజల్ని వ్యంగ్యంగా హెచ్చరిస్తున్నట్టు ఇలాంటి వాళ్ళు ఉంటామంటే మేము ఏమైనా చేస్తామని చెప్పడమే కదా. మీరు ఈ అహంకారాన్ని వదులుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్రిమినాలజీ ఎలా చేయాలో, దళితులపై అత్యాచారాలు చేసేవాళ్ళు ఎలా చేయాలో వైసీపీ కార్యకర్తలకి ఈ అనంత బాబుతోనాలు తోట త్రిమూర్తి శిక్షణ తరగతి వైసీపీ కార్యకర్తలు. మహిళల్ని ఎలా వేధించాలో, ఎలా వాళ్ళని లొంగ తీసుకోవాలో ఇటేమో అనంత బాబుతోనే అనంతపూర్ ఎంపీతో మొత్తం క్రిమినాలజీ ఎలా చేయాలి, క్రైమ్స్ ఎలా చేయాలి, ఎలా రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఈ విషయాలేమో సజ్జల రామకృష్ణారెడ్డి శిక్షణ శిబిరాలు పెట్టిస్తారని ఆ స్థితి దిగుతారని అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగిస్తారా? వెంటనే వాళ్ళని రద్దు చేయాలి, వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి. లేకపోతే దాని పట్ల ప్రజా చైతన్యం కోసం గవర్నర్ని హైకోర్టుని నేను ప్రొసీడ్ అవుతాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.